నమస్తే. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి. సో కేసీఆర్ గతంలో ఇష్టమైన ప్రెస్ మీట్ పెట్టి సో నీళ్ళ పైన చర్చ జరపండి, సో నీళ్ళ పైన వస్తారని కడిగేస్తా కాంగ్రెస్ పార్టీని అడుగడిగిన ఇప్పుడు అడ్డుకుంటామని చెప్పేసిన కేసీఆర్ సో నిన్న అసెంబ్లీకి వచ్చి కేవలం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకో వైపు చూసుకుంటే కేసీఆర్కి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ని సో రేవంత్ రెడ్డి కలవడానికి వెళ్ళినప్పుడు సో పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తమ కుర్చీల నుంచి సీఎం హోదాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అలాగే కూర్చున్న పరిస్థితి. సో మాట్లాడిన ఈ అంశంపైన మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో పాటు లింగం యాదవ్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఏం చెప్తారు ఇవన్నీ? అంటే ఈ విధంగా కేసీఆర్ గారు గతంలో ప్రెస్ మీట్ పెట్టి సో నీళ్ళ జలాలలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, చంద్రబాబు శిష్యునిగా వ్యవహరిస్తున్నారు, కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ సీఎంగా వ్యవహరిస్తున్నట్టు మాట్లాడేది. సో అసెంబ్లీలో నిన్న వచ్చి కేవలం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. ఏం చెప్తారు? ఇవాళ నిన్న అసెంబ్లీకి కేసీఆర్ గారు రావడం అనేది మంచి పరిణామం. కానీ ఇవాళ బాధ్యత కూడా ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చి చర్చలలో పాల్గొంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు చెప్పారు, ఇవాళ మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత మీద ఉందని. నిన్న కూడా చూశారు, ముఖ్యమంత్రి గారే స్వయంగా వెళ్ళి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలవడం అనేది అదొక గొప్ప శుభ పరిణామం. అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఎట్లా గౌరవిస్తారో ఇవాళ మీ అందరూ కూడా తెలంగాణ ప్రజనిక దేశ ప్రజలందరూ కూడా ఇవాళ చర్చిస్తున్నారు. కానీ కొంతమంది ఇవాళ కేటీఆర్ లాంటి అహంకారమైనటువంటి వ్యక్తులు కనీసం ముఖ్యమంత్రి గారు వస్తే అంటే కనీసం లేసే కనీస బాధ్యత అండి. అంటే వాళ్ళ అహంకారం అనేది ఇంకా కూడా కేటీఆర్కు దిగలేదు. అంటే 10 ఏళ్ళు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రితో ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియనటువంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతామండి? అంటే ఇవాళ కేటీఆర్ కానీ పాడి కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడడానికి కూడా లేదు. ఏదో భార్యని పిల్లల్ని అడ్డం పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి, ఎమోషన్లో బ్లాక్మెయిల్ చేసి ఓట్లు లేకపోతే చనిపోతామని చెప్పి, సో అట్లాంటి వ్యక్తి గురించి మనం ఏం ఆశిస్తామండి? ఇవాళ ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎంత హుందాతనంతో వ్యవహరించారండి. ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా కేసీఆర్ గారు హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించవచ్చు. అది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క గొప్పతనం అండి. ఇవాళ మూర్ఖులు ఉన్నటువంటి నాయకులకు వాళ్ళకి తెలియదు. ఇక బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ఎంతసేపు వ్యక్తి పూజ చేస్తారు, వాళ్ళకు కేటీఆర్ లాంటి అహంకారం ఇంకా అధికారం పోలిపోయినా కూడా దిగలేదు. అవన్నిటి కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ నేను ఇంకొకటి ఏమంటున్నంటే, ఇవాళ వాటర్ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ వాటర్కు అసలు ఇవాళ కృష్ణా నదిలో ఇవాళ ఈ వాటర్ సమస్యకు ప్రధాన కారకుడు కేసీఆరే కదా. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ దక్షిణ తెలంగాణ అంతా ప్రత్యేకించి నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి ఇవాళ ఎడారిగా మారడానికి కారణం కేసీఆర్ తీసుకున్నటువంటి ఆనాడు చర్యలే కదా. ఇదే కేసీఆర్ రాయలసీమకి వెళ్ళి రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తినొచ్చి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పింది ఇదే కేసీఆర్ కదా. మరి ఇవాళ ఆనాడు నువ్వు ఎట్లా 2016లో అపెక్స్ కౌన్సిల్లో 299 టీఎంసీకి కృష్ణా రివర్లో ఎందుకు ఆ వాటా కోసం ఒప్పుకున్నావు? నువ్వు ఎందుకు అన్నాడు? మనకు ఇవాళ కృష్ణా రివర్ 70% పైగా ఇవాళ తెలంగాణలో క్యాచ్మెంట్ ఏరియా ఉంది. మనకు ఎక్కువ 70% వాటర్ టీఎంసీలు మనకు రావాలి. కానీ నువ్వు 299కి అన్నాడు అగ్రి అయింది నువ్వు కదా. నువ్వు చేసిన మోసానికే ఇవాళ తెలంగాణ ఇవాళ ఈ కారణానికి ఇవాళ నీటి కారణం ఇవాళ ప్రధాన కారకుడు కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్లనే ఇవాళ ఈ సమస్య వచ్చింది. ఇవాళ మీరు చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే ఢిల్లీకి వెళ్ళి ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టులకు ఎన్జీటీ దగ్గర కంప్లైంట్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్ చేసి దాన్ని ఆపించింది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక్క నీటి చుక్క కూడా ఇవాళ తెలంగాణకు అన్యాయం జరగనీయం, న్యాయబద్ధమైనటువంటి తెలంగాణ వాటా కోసం ఎంతవరకైనా పోరాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు పోతాం, ప్రధానమంత్రినైనా ఎదిరిస్తామని చెప్పింది తెలంగాణ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ నీటి పేరు మీద డ్రామాలు ఆడుతుంది మీరు. ఇవాళ 10 ఏళ్ళు మరి ఎందుకు మాట్లాడలేదు? అధికారంలో ఉన్నావు నువ్వే కదా. ఎందుకు దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్టును కూడా నువ్వు కంప్లీట్ చేయలేదు? ఎందుకు ఎస్ఎల్బీసీని ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఎందుకు ఢిల్లీ ప్రాజెక్టుని ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవాళ నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగరు, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషను, పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఈ ప్రాజెక్టుని 10 ఏళ్లలో నువ్వు ఎందుకు కంప్లీట్ చేయలేదు? నీ అసమర్థత వల్లనే కదా. ఇవాళ అందుకే ఇవాళ తెలంగాణకు నీటి అన్యాయం జరుగుతుందంటే అది కేసీఆర్ చేసినటువంటి తప్పిదాల తప్ప మరేది కాదనేది. కాంగ్రెస్ పార్టీ వల్లనే రేవంత్ రెడ్డి గారు సో అటు చంద్రబాబుకి శిష్యుని లాగా సో కంప్లీట్ గా ఏపీకి సీఎం లాగా వివరిస్తున్నారు. సో కంప్లీట్ నీళ్ళలో చాలా విధ్వంసం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే అవుతుంది అని చెప్పి కూడా కేసీఆర్ మాట్లాడుతున్నారు కదా. నేను అదే చెప్తున్నాండి, ఇవాళ ఎవరు శిష్యుడు అని అందరికి తెలుసు. మరి కేసీఆర్ కూడా ఇదే చంద్రబాబు శిష్యుడు. ఏం మాట్లాడతారు అంటే కేటీఆర్ తెలియకుండా ఆయన అజ్ఞానంగా మాట్లాడితే ఎట్లండి? కేసీఆర్ ఎవరు శిష్యుడు? ఎవరు గవర్నమెంట్ లో మంత్రిగా పనిచేసిండు? ఎవరు గవర్నమెంట్ లో డిప్యూటీ స్పీకర్ పనిచేసిండు? చంద్రబాబు శిష్యుడే కదా, టీడీపీ నుంచి వచ్చిన కదా. ఇవాళ అంతకంటే ముందు మళ్ళీ ఆయన కాంగ్రెసే. ఇవాళ వీళ్ళు అంటే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాండి,
ఆనాడు 2016లో ఏ విధంగా 299 టీఎంసీకే కేసీఆర్ ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎట్లా సైన్ పెట్టొచ్చురు? నువ్వు ఎందుకు ఆనాడే కొట్లాడలేదు? 10 ఏళ్లలో నువ్వు ఎందుకు కొట్లాడలేదు? మా నీటి వాటలో ఇవాళ తెలంగాణ నీటి వాట ఆంధ్ర జలదోపిడి జరుగుతుంది, మేము వ్యతిరేకంగా ఉన్నాను ఎందుకు మాట్లాడలేదు? ఇదే కేసీఆర్ జగన్ కలిసి తిరిగింది, ఇదే కేసీఆర్ చంద్రబాబు నాయుడు కలిసి తిరిగిరు. మరి 10 ఏళ్లలో నువ్వు మాట్లాడింది ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ గుర్తొచ్చింది. ఇదే కేసీఆర్ కదా 3000 టీఎంసీల వాటరు గోదావరి జిల్లాలు సముద్రంలో కలుస్తున్నాయి, ఈ యొక్క గోదావరి జిల్లాలని రాయలసీమ తీసుకుపోతాని చెప్పింది ఇదే కేసీఆర్ కదా. అంటే నువ్వు ఇచ్చిన ఆలోచనే కదా, నీ వల్లనే ఇవాళ ఆంధ్రాకు ప్రాజెక్ట్ జలజోపిడి జరిగిందంటే దానికి కారణం నువ్వు ఇవాళ మాట్లాడితే ఎవరండి? ఇవాళ మీరు చూడండి, అసెంబ్లీ కూడా వస్తే కనీసం 2 నిమిషాలు లేరు, ఇంకేం చెప్తారండి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ఇది కూడా ఎందుకు? ఆయన యొక్క మెంబర్షిప్ డిస్క్వాలిఫై కాకుండా కాపాడుకోవడం కోసం 6 నెలలకు ఒకసారి వచ్చేదో స్కూల్ పిల్లలు అటెండ్ చేసుకోకుండా వచ్చి అసెంబ్లీకి వెళ్ళిపోతుండే. ఆయన గురించి మనం ఏం మాట్లాడుతామండి? ఆయన బాధ్యత అండి అది. వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎవరి కోసమో కాదు, నీకు ప్రజలు ఒక బాధ్యత ఇచ్చిర్రు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనే బాధ్యత, దాన్ని నువ్వు నిర్వర్తించు. నువ్వు అసెంబ్లీకి రా, చర్చలో పాల్గొను. నువ్వు 10 ఏళ్ళ చేసి చర్చిద్దాం. 10 ఏళ్ళలో నువ్వేం చేసావు? 2 సంవత్సరాల ప్రజాప్రభుత్వం ఏమి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో చర్చకు మేము సిద్ధం. నీకు దమ్ముంటే మరి అసెంబ్లీకి వచ్చి నువ్వు కూర్చో, చర్చలో పాల్గొను. దానికి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ముందు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి సెషన్ చివరి వరకు ఉండు. నిన్న మీరు చూశారు 3 అంటే 3 నిమిషాలు లేరు. దేనికోసం వచ్చిండు? 3 నిమిషాలు కూడా డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడం కోసమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు. ఇక దాంట్లో ఇప్పుడు మనం చెప్పడం కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమైంది. ఆయన ఇంకా వైపు అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత దాని కౌంటర్ గా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కౌంటర్ కు కేటీఆర్ కూడా మాట్లాడుతూ, సో అవన్నీ అమ్మ గీతమ్మ మీరు చూసుకుని రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అట్లా మా కార్యకర్త అయినారు ఏదైనా దొరుకుతూ కొడతారు అని ఈ విధంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సిస్టమ్ వచ్చినట్టు. అలాగే మొగతనం గురించి, సో బరాబర్ తెలంగాణ తెచ్చింది మా నాన్నకు బట్టి ఆ పౌరుషం ఉంటుంది, ఈ విధంగా చాలా వ్యాఖ్యలు. ఏం చెప్తారు ఈ రాజకీయ నాయకుల భాష? అంటే కేసీఆర్ మాట్లాడిన రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు కేటీఆర్ మాట్లాడారు. సో ఇట్లా దీనికి ఎక్కడ ఫుల్ ఇష్టపడతారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నామని వాళ్ళు చెప్తారు. సో ఏం చెప్తారు? అండి, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ తెలుసు, అసలు బూతు భాషనే అధికారిక భాషగా చేసింది కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్. కేసీఆర్ లాంగ్వేజ్ మనం చూడలేదండి, ఎట్లా తిట్టిండు, ఏ విధంగా మాట్లాడిండు. ఇవాళ ఇదే చెప్తున్నారు, వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మాట్లాడితే ఎట్లండి? అసలు బూతి లాంగ్వేజ్ తెలంగాణ పరిచయం చేసింది కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం ఫ్యామిలీ వాళ్ళే కదా మాట్లాడింది. ఇవాళ వాళ్ళు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జవాబిచ్చారు. ఇవాళ వాళ్ళు మాట్లాడితే ఎట్లండి? కనీసం అర్హత ఉందా వాళ్ళు మాట్లాడడం దానికి? ఇవాళ ఏ విధంగా కేటీఆర్ కు ఒక ముఖ్యమంత్రి అనే ముఖ్యమంత్రిని గౌరవించాలనే కనీస సోయి జ్ఞానం లేదు. ఒక 10 ఏళ్ళు మంత్రిగా చేసిన వ్యక్తికి మీరు నిన్న అసెంబ్లీ హౌస్ లో కూడా ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి లేచి నిలబడాడు. మరి నీకేం పోయే కాలం వచ్చింది? నువ్వు ఎందుకు చేయలేదు? అంటే నీకు ఆ మాత్రం సోయలేదా? అందుకే లాంగ్వేజ్ గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, అసలు ఈ లాంగ్వేజ్ని బూత్ లాంగ్వేజ్ని తెలంగాణ ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. సో దయచేసి నేనేమంటే ఇప్పటికైనా మీరు కేటీఆర్ నీ అహంకారం తగ్గించుకో. ఇప్పటికైనా ప్రజలు ఏం కోరుకుంటారు? ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకుడుగా ఆ విధంగా మీరు మాట్లాడిన తప్ప ఇవాళ ముఖ్యమంత్రిని గారిని అంటే డెఫినెట్ కూడా మేము కూడా అంటాం కదా. అంటే మీరు అంటే పడడానికి ఎవరు లేరు కదా. అసలు నువ్వు కనీసం ముఖ్యమంత్రి అని ఏనాడైనా గౌరవించినవా? కనీసం ప్రజలు నవ్వుకుంటారు కేటీఆర్. ఇప్పటికైనా నీ భాష మార్చుకో. ఇప్పటికీ బీజేపీ పార్టీ నాయకులు ధర్మపురి అరవింద్ కూడా, నిజామాబాద్ ఎంపీ కూడా ఆయన మాట్లాడుతూ, సో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తొండలేడవడానికి సీఎం చేయలేదు, తెలంగాణ ప్రజలు ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆ తొండలేడ్చే బదులు నువ్వే వెళ్ళిపో లాగులల్లా అని చెప్పేసి ఇంకా మనం ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడేది. ఏం చెప్తారు బీజేపీ పార్టీ నాయకులకు? ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. ఇవాళ నేనేమంటున్నా అరవింద్ గారు మరి 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు. తెలంగాణకు నిర్దిష్టంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఏం చేసిందో దమ్ముంటే దాని మీద చర్చ పెట్టరాదు? కనీసం నీ నిజామాబాద్ కు నువ్వేం చేసినావు అది చర్చ పెట్టు. నువ్వు ఎన్నడన్నా నిజామాబాద్ సమస్యల గురించి పార్లమెంట్ లో ప్రస్తావించినవా? ఎన్నడైనా ప్రధానమంత్రితో వెళ్ళి మాట్లాడి నిజామాబాద్ ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కదా, సర్లే తెలంగాణ కంటే నువ్వు ఎట్లాగ తేలేవు, నిన్ను ఎన్నుకున్నటువంటి ప్రజల కన్నా నువ్వు ఏమన్నా చెయ్యి. ఇవాళ తెలంగాణకి ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రుల్ని, కేంద్ర మంత్రులు కలిసి తెలంగాణకు బడ్జెట్లో అన్యాయం జరుగుతుంది, మెట్రో ఎక్స్పాన్షన్ జరగలేదు, మూసీ రివర్ డెవలప్మెంట్ కు డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ దాని గురించి అడుగుతున్నావు. కనీసం తెలంగాణకు ఒక ఐఎం తీసుకురాలేదు. నీకు దమ్ముంటే మరి నరేంద్ర మోడీతో కొట్లాడి ఒక ఐఎం తీసుకురా. అందుకే బీజేపీ నాయకులు ఏదో వాళ్ళకి ఏమీ లేక ఏదో అట్లా ఎమోషనల్ గా మాట్లాడి బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప నిజంగా నేను మీ ద్వారా కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ప్రధానమంత్రితో కొట్లాడి తెలంగాణకి ఏమైనా నిధులు తీసుకొస్తే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందుకు ఏదైనా గర్వపడతారు, అంతే తప్ప మీరు ఇంకా కూడా ఈ టైం పాస్ చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఇవాళ మీకు మొన్న చెప్పిరు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో, ఇప్పటికైనా మారి
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు నిధులు తెస్తే బాగుంటుంది. సో విన్నారుగా, ఇది డాక్టర్ లింగం యాదవ్ గారు చెప్తారు. సో తెలంగాణ ప్రజలకు ఏం చేసింది బీజేపీ పార్టీ, సో మీరు నిజామాబాద్కి ఏం చేసినా ఫస్ట్ చెప్పండి, దాంతో తెలంగాణ ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నాను. అండ్ అలాగే ఇటు రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు కూడా కంప్లీట్ వ్యాఖ్యలు నేర్పించిందే ఇటు కేసీఆర్ ప్రభుత్వం, కేసీఆర్ హయాంలోని భాష అంతా తెలంగాణ ప్రజలకు నేర్పించారు అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితి. అండ్ అలాగే ఒక సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి కాకపోతే సో సీఎం పదవిని గౌరవించి కూడా అహంకార పూరితంగా ఉన్నాడు కేటీఆర్ అని చెప్పేసి లింగం యాదవ్ చెప్తా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా బ్రదర్, మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్.